నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। ఢిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు। ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2500 అందుకుంటారని చెప్పారు। ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఆపు ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు। ఢిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు। ఆరోగ్య రంగంలోనూ ఆపు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ప్రధాని ప్రజలను దోచుకున్న వారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు। స్వాతంత్ర్యం తర్వాత ఎప్పుడూ కూడా 12 లక్షల ఆదాయం సంపాదించే వారికి భారీ ఊరట లభించలేదంటూ బడ్జెట్లో పన్ను మినహాయింపు అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు। ఢిల్లీ ఎన్నికల్లో ఆపు విజయం దిశగా సాగుతుంటే బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు। ఓటమి భయంతో కమలం పార్టీ ఢిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు। ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ ఆరోపించారు। ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదన్నారు। బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు। బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్ట్యాగ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు। బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా, వేధింపులకు గురి చేసినా ఈ హ్యాష్ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు। ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఎన్నో ఏళ్ల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు। 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమన్నారు। ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉందన్న ఆయన మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే పద్దుగా అభివర్ణించారు। ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించారని, దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకు అందుతాయన్నారు। ఏపీ అభివృద్ధికి 7 నెలలుగా కేంద్రం నిధులు కేటాయిస్తోందన్నారు। గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మెజారిటీ ఇచ్చినప్పటికీ కేంద్రం నుంచి ఎందుకు నిధులు తేలేకపోయారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు। ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు। ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవంలో అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు। టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు। ప్రకాశం జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని మంత్రి అభిప్రాయపడ్డారు। సీఎం చంద్రబాబు సూచనలతో జిల్లాలో పలు ప్రాజెక్టులు చేపట్టి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు। శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణ జరుగుతోంది। హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి పలువురు సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తిరుపతి కలెక్టరేట్లో విచారణ జరిపింది। టీటీడీ ఈవో శ్యామలరావు పలువురు పోలీసులను కమిటీ విచారించింది। విచారణలో భాగంగా 3 రోజులుగా తిరుపతిలో కమిటీ పర్యటిస్తోంది। తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను శనివారం పరిశీలించింది। 8 ప్రాంతాల్లో టికెట్లు మంజూరు చేసిన విధానంపై కమిటీ సభ్యులు ఆరా తీశారు। పలు దస్త్రాలను సేకరించారు। విచారణ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందజేయనుంది। కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి సీఎం కేసీఆర్ అనేక అవాస్తవాలు ప్రచారం చేసి అందరినీ నమ్మించారని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు। హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ అవధాని రాసిన పుస్తకాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కోదండరాం ఆవిష్కరించారు। నీరు పల్లానికే ప్రవహిస్తుందని తెలిసిందే కానీ రాజకీయంగా కూడా ప్రవహిస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపించిందని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు। ఈ పుస్తకంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన జీవోలు, ప్రభుత్వం చెప్పినది ఏమిటి, చేసింది ఏమిటి అనే అంశాలను చేర్చారని కోదండరాం పేర్కొన్నారు। కాళేశ్వరం కంటే తుమ్మిడి హెట్టే మేలని ఇంజనీర్స్ బృందం సిఫార్సు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు। సరైన పరిశోధన చేయకుండానే డ్యాం నిర్మించారని కోదండరాం ఆరోపించారు। అభం శుభం తెలియని ఒక బాలుడిని తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి దారుణంగా హింసించాడు। విచక్షణ మరచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు వెలవెల్లాడాడు। ఏలూరు జిల్లా తాటిచెర్లకు చెందిన శశి అనే మహిళ భర్త గణేష్తో విభేదాల కారణంగా విడిగా ఉంటుంది। వీరికి కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుకా సంతానం। జంగారెడ్డిగూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా శశి సహజీవనం చేస్తోంది। ఈ క్రమంలో పవన్ రోజు చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టాడని బాలుడు స్థానికులకు చెప్పాడు। గాయాలను గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు। బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు। ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా చిన్నారి శరీరం పైన కాలిన ఘాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు। ఈ ఘటనపై స్పందించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు। ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిని తనకు తెలియజేయాలని ఆదేశించారు। కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు పవన్ కోసం గాలిస్తున్నారు।
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామకృష్ణాపురం గ్రామంలో కాలం చెల్లిన పాలు గుడ్లు పంపిణీ చేస్తున్నారని అంగన్వాడీ కేంద్రానికి గ్రామస్తులు తాళాలు వేశారు. పాలు గుడ్లను సరిచూసుకోకుండా పంపిణీ చేసిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలిని స్థానికులు నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేశారు. ప్రభుత్వం 3 నెలల కిందే సరఫరా చేసినప్పటికీ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు అంగన్వాడీ కేంద్రం తాళాలు తీయబోమని తేల్చి చెప్పారు. వసంత పంచమిని పురస్కరించుకొని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. భక్తుల రాక పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్లో అనుభవం ఉన్న ఆశిష్ గోయల్, భానుచంద్ర గోస్వామి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదనపు డీజీపీ భాను భాస్కర్ సైతం మహాకుంభనగర్ లోనే మకాం వేసి భద్రతను పరిశీలిస్తున్నారు. అఖాడాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని, అందుకు సన్నాహాలు సకాలంలో పూర్తి చేయాలని సీఎం వారిని ఆదేశించారు. మరోవైపు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 వరకు కుంభమేళాల పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు పేర్కొంది. చెప్పినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% దిగుమతి సుంకం విధించే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో, చైనా దేశాలు సిద్ధమయ్యాయి. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో భాగంగా 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది.